హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. అట్ల తద్ది అనగానే అందరికీ గుర్తొచ్చేది బెల్లం అట్లు. ఈ అట్లు చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల చేత ఈ అట్ల తద్ది నోము అనేది తప్పకుండా చేయిస్తారండి. ఏదైనా వీళ్ళు కుదరకపోతే కానీ, లేకపోతే కంపల్సరీగా చేయిస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మినపప్పును 4-5 గంటలు నానబెట్టుకుని గ్రైండర్లో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పొట్టుపప్పు అయితే పొట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా రుబ్బుకోవాలి. మిక్సీలో కాదండి, గ్రైండర్లో రుబ్బుకుంటేనే ఇవి చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో 3/4 కప్ బియ్యం పిండి, దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. మనం మినప్పిండి 2 కప్స్ తీసుకుంటే దీన్ని 3/4 కప్ తీసుకోండి, సరిపోతుంది. కావాలంటే 1 కప్ అయినా తీసుకోవచ్చు. 3/4 కప్ అయితే చాలా ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. బియ్యం పిండిని డైరెక్ట్గా మనం దానిలో వేసి కలిపితే ఉండలు కట్టేస్తుందండి. అందుకే ఇలా ముందు వాటర్తో మిక్స్ చేసుకుని తర్వాత ఇలా కలిపి ఉంచుకున్న ఈ వరిపిండిని మినప్పిండిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కలుపుకోండి. దీని గురించి మనం ప్రత్యేకంగా పిండి రుబ్బుకో అవసరం లేదండి. మన ఇడ్లీకి కానీ దోశలకు కానీ పిండి రుబ్బుకుంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా పిండి తీసుకుని ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇవి మన స్టైల్ ప్యాన్ కేక్లు లాంటివి. పిల్లలకు ప్యాన్ కేక్లు అంటే చాలా ఇష్టం కదా. ఇలా ఒకసారి మినప్పిండితో ట్రై చేసి చూడండి. కావాలంటే ఈ మినప్పిండిలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయనండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. వరిపిండిని కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేయకుండా కొంచెం చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని మనం కలిపి ఉంచుకున్న పిండిని నీటిలో వేసుకుని టెస్ట్ చేసుకోవాలి. అది నీటిలో వేస్తే పైకి తేలినట్టుగా రావాలి. కొంచెం ఉంది కదండి, ఈ పిండిని కూడా కలిపేస్తున్నాను. మనం ఈ పిండిని వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు పిండి అనేది పైకి తేలినట్టుగా ఉండాలి. మునిగినట్లుగా వస్తే అట్లు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఒకవేళ అలా మునిగితే మీరు ఇంకొంచెం మినప్పిండిని కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏ బెల్లాన్నైనా వాడుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా ఉండాలనేవి లేకుండా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ చిక్కగాను కాకుండా అలా అని మరీ పలచగాను కాకుండా ఉండాలి. ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఇలా పక్కన ఉంచుకోవాలి. అలా అయితే ఈ అట్లు అనేవి ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఒక 1/2 అవర్ తర్వాత మూతను తీసి ఒకసారి మరలా కలుపుకుని దీనిలో కావాలంటే చిటికెడు వంట సోడాను కూడా వేసుకోండి. పిండిని ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే కనుక వంట సోడా వేయనవసరం లేదండి. దీన్ని ఒక 1/2 అవర్ మాత్రమే ఉంచాను కదా, దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. ఈ పిండి బాగా పెర్మెంట్ అయితే కనుక వంట సోడా అసలు వేయనవసరం లేదు. ఈ సోడా వేసుకుంటే కనుక ఇలా అట్లు వేసుకునే ముందు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెంగా వేసుకోవాలి. ఈ ప్యాన్ కొంచెం పెద్దగా ఉంది కదా, నేను 2 అట్లు వేసుకుంటాను. దీన్ని మనం గరిటెతో స్ప్రెడ్ చేయని అవసరం లేదండి. మనం ఈ ప్యాన్ని కొద్దిగా కదుపుతూ ఉంటే అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ బెల్లం అట్లను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు వీటిని ప్యాన్ కేక్స్ అని చెప్పి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అది కాకుండా మనం దీనిలో మైదా పిండి అనేది అసలు యూజ్ చేయలేదు కదా, చాలా హెల్దీ కూడా. దీనిపై మూతను పెట్టి
2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. మనం దీనిలో బెల్లం వేసాం కదా, మంటను పెద్దగా పెట్టుకుంటే మాత్రం అడుగున నల్లగా అయిపోతాయి, త్వరగా కలర్ అనేది వచ్చేస్తుంది. మనం దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, చాలా మంచి కలర్లోకి వచ్చాయి. టర్న్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా టర్న్ చేసుకోండి. దీన్ని బెల్లం వేయడం వలన కొంచెం ఎక్కువగా అతుక్కున్నట్టుగా అవుతుంది. మీరు కావాలంటే నూనెకి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అట్ల తద్ది రోజు నోము చేసుకునేవారైతే తెల్లవారుజామునే లేచి తద్ది ఉండేవారందరూ భోజనం చేయాలి. వెలుతురు రాకముందే ఇవన్నీ ముగించుకోవాలి. ఈ అట్ల తద్ది అనేది ఆశ్వీజ బహుళ తది నాడు వస్తుంది. అట్ల తద్ది ముందు రోజును భోగి అంటారు. ఆ రోజే ఆడవాళ్ళంతా చేతికి గోరింతాకు పెట్టుకుని ఆ గోరింతాకు ఎంత బాగా పండితే అంత మంచిది అని భావిస్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే మేము కూడా పెట్టుకునే వాళ్ళమండి ముందు రోజు. తద్ది రోజు ఉదయాన్నే భోజనం చేసినప్పుడు గోంగూర పచ్చడి అనేది కంపల్సరీగా వేసుకుంటారు. ఆ రోజు గౌరీదేవిని పూజించి అట్లు వాయనంగా పెడతారు. తద్ది రోజు ఉయ్యాలు ఊగడం అనేది ఒక సంప్రదాయం. ఆ రోజు ఉయ్యాల కోసం మేము చాలా చోట్లకి వెళ్ళి తిరిగే వాళ్ళమండి. ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ ఉయ్యాలు ఉంటుంది, కానీ అప్పుడైతే ఏదైనా చెట్లకు ఒక తాడును ఉయ్యాలుగా కట్టేవారు. మేము ఆ ఉయ్యాలు ఎక్కడ ఉందా అని అన్ని చోట్లకు తిరిగి ఉయ్యాలు ఉన్న చోట ఊగేవాళ్ళం. నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టంగా ఉండేది చిన్నప్పుడు. నాకు సరిగా గుర్తులేదు, కానీ నా చిన్నప్పుడైతే పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలందరూ రాత్రిపూట గుడి దగ్గర ఒక ఆటలు ఆడేవారండి. అవేవో పాటలు పాడుకుంటూ ఆడేవారు. వాళ్ళందరూ కూడా పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు. ఏదో చిన్ని బిన్ని ఎక్కలమే చింగళగోరి ఎక్కలమే ఏదో పాట పాడుకుంటూ ఆడేవారండి. నాకైతే సరిగ్గా గుర్తులేదు. అలా తద్ది వస్తుందన్న కొన్ని రోజుల ముందు నుంచే ఇలా ఆటపాటలతో ఉండేవారు. ఇప్పుడైతే అవేమీ లేవు. పల్లెటూరులో కొన్ని చోట్ల ఉండే ఉంటాయి, కానీ టౌన్లోను సిటీస్లోనూ అలాంటివేమీ ఇప్పుడు ఉండట్లేదు. తద్ది రోజు ఉదయాన్నే భోజనం చేస్తారు కదండి, ఇక మధ్యలో ఆ రోజంతా ఏమీ తినకూడదు. ఆ రోజు సాయంత్రం మరలా పూజ చేసి గౌరీదేవికి అట్లు వాయనంగా పెట్టి పేరంటాలకు వాయినాలు ఇచ్చి చుక్కను చూసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన తెలుగువారి స్టైల్లో ప్యాన్ కేక్స్ రెడీ అయ్యాయి. అదేనండి మన బెల్లం అట్లు రెడీ అయ్యాయి. వీటిని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ అట్లు అయితే చాలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.